సో మనకి బండి గిఫ్ట్ ఎవరు ఇచ్చారు తెలుసా? మనకి బండి ఎవరు ఇప్పించారు తెలుసా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నవీన్ మై Bhaiyo or Behno, presenting you the most interesting and entertaining character. సో మ్యాటర్ ఏంటంటే తమిళ చూసిరు కదా, అదే అనమాట. ఈరోజు మన బండి పూజను అయితే చేయాలి. సో పూజ చేయించే ముందు కొంచెం క్లీన్ చేసి మంచిగా వాషింగ్ చేపిద్దామని చెప్పేసి మనమైతే వాషింగ్ సెంటర్కి అయితే వచ్చేసినాం. సో మన బైక్ చూపిస్తాను మీకు. బ్యాగ్స్, కెమెరా అంతా వాటర్ ప్రూఫ్ అనమాట. సో వాషింగ్ చేయించినప్పుడు కూడా ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జర లో ప్రెషర్ తోటి కొట్టించుకోవాలి మనం. వాష్ అయిపోయింది, ఇట్లుందన్నమాట. సో వాషింగ్ అయిపోగానే ఇక ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి ఇక సీదా ఖర్మాన్ ఘట్కి బయలుదేరాలన్నమాట. మనమైతే ఖర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్కి అయితే బయలుదేరాం అనమాట. ఆల్రెడీ 10:58 అయింది, 12కి క్లోజ్ అనమాట అది. సో ఎంత జల్ది అయితే అంత జల్ది. ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? 15 కిలోమీటర్స్ ఒక హాఫ్ అన్ అవర్లో కొట్టేసేయాలా. ఇప్పుడు ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. సో మ్యాప్స్ కూడా ఫోన్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన కదా ఈ గ్యాడ్జెట్. సో దాంట్లో డైరెక్ట్ మనం ఫోన్లో మ్యాప్స్ పెట్టుకుంటే సేమ్ కార్ లెక్కనే ప్లే అయిపోతుంది అనమాట. ఆ స్క్రీన్లో మనకు చూపించేస్తుంది సేమ్ ఫోన్ లెక్కనే. కార్ ప్లే అంటారు యాక్చువల్ దాన్ని. ఇదైతే మంచి మోడిఫికేషన్ అని చెప్పాలా. ఎందుకంటే ఫోన్ ఆడబెట్టినాం అనుకో, ఇప్పుడు ఐఫోన్ కింద పడ్డది అనుకో, కథం. ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా సరే, ఇప్పుడు సై టైంలో మన ఎటు పోయినప్పుడు కింద పడి వలిగిపోయింది అనుకో, ఖతం అయిపోతుంది మన పని. సో నేను ఇంకా ఒక స్పెషల్ పర్సన్ వెనకాల కనిపిస్తారు కదా, మా స్పెషల్ పర్సన్. మనం గుడికి పోయిన తర్వాత చూపిస్తా స్పెషల్ పర్సన్ ఎవరు ఏంది అని చెప్పేసి. సో దీని ప్రైస్ కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తా ఎంత కొన్నా నేను ఏంది అనేది. పూజ అయిపోయాక మనం మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా డ్రైవింగ్ స్టార్ట్ చేసి డ్రైవింగ్లో మాట్లాడితే జర మెల్లగా పోవాల్సి వస్తుంది. సో కొంచెం బలాంచాలి, టైం అయిపోతుంది. దేవుని దేవల్ల దేవుడా కొంచెం ఓపెన్ అయ్యి ఉండేటట్టు చూడు, ట్రాఫిక్ లేకుండా చూడు, జల్దీ మేము రీచ్ అయిపోయేటట్టు చూడు దేవుడా. ట్రాఫిక్ చూడండి, నార్మల్ టైంలో పొద్దున టైంలోనే ట్రాఫిక్ ఇంత ఉండదు. ఇప్పుడు చూడరు ఎంత ట్రాఫిక్ ఉందో. అమ్మ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. అప్సి కూడా సిగ్నల్ దగ్గర గుద్దోలో ట్రాఫిక్ ఉంటుంది. ఈ మెట్రో కూడా కరెక్ట్ ఆ సిగ్నల్ దగ్గర పడే వరకు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది మనకి. ఆడ స్టెప్స్ ఉన్నాయి ఉన్న రోడ్లో, ఇటు సైడ్కి వెళ్ళి బండ్లను అలో చేస్తారు, కానీ అయినా కూడా ఫుల్ ట్రాఫిక్. ఈడ సిగ్నల్ ఎట్లా అయిపోయిందంటే సికింద్రాబాద్ చౌరస్తా అయిపోయింది, మన సంగీత్ దగ్గర ఉంటుంది చూడు ట్రాఫిక్, అట్లా అయిపోయింది ఈ సిగ్నల్ కూడా. ఆడ కూడా కొంచెం తక్కువనే ఉంది ఇప్పట్లో. ఈడ చూడు ఎంత ఉందో అసలుకి. అమ్మ ఇప్పటికే లేట్ అవుతుందిరా నైనా అంటే ఇదొకటి. కొంచెం ఈ సిగ్నల్ దాటినాం అనుకో, మనం ఉప్పల్ దాటినాం అనుకో ఇంకా ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఉండదు, రప్ప వెళ్ళిపోవచ్చు. రెడ్ లైన్ చూపిస్తుంది చూసారా ఇక్కడ మీకు. చెప్పినా కదా సై టైంలో మనకి హ్యాండ్ ఇస్తాయి అని చెప్పేసి ఫోన్ లెక్క. ఈ టైంలో ఇప్పుడు మనం పూజకి లేట్ అవుతుందిరా నైనా అంటే ఆల్రెడీ మనం లేట్ వచ్చినాం. లేట్ అవుతుందిరా నైనా అంటే ఇగో ఇక్కడ మనకేమో ఈడ ట్రాఫిక్ ఆడ ట్రాఫిక్. మొత్తం ఈడ CCPL మ్యాచ్ అవుతుంది, సెలబ్రిటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్, ఉప్పల్ స్టేడియం దగ్గర. దానివల్ల ఇక ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈడ. చలో ఇట్లా జర్ర ఉప్పల్ దాటినామంటే కొంచెం ట్రాఫిక్ సెట్ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. 11:34 టైం చూపిస్తుంది. మనం రీచ్ అయ్యేట వరకు 11:34 అవుతుందని. సో ఈడికెళ్ళి 8.7 కిలోమీటర్స్ నాగోల్కి వెళ్ళి. సో ఇక్కడ మనకి ఈడొక బ్రిడ్జ్, ఎల్బీ నగర్లో ఒక బ్రిడ్జ్ పడ్డది కాబట్టి 2 సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ అయితే తప్పించుకోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. టైం సేవ్ అవుతుంది ఈ బ్రిడ్జ్లో పడ్డ తర్వాత. సో ఈ బ్రిడ్జ్ వల్ల కింద చాలా బిజినెస్లకు ఎఫెక్ట్ పడ్డది. అంతే, ఏం కాదు, ఇక వస్తారు ఎట్లయినా తెలుసుంటే. ఇప్పుడు ఈ మధ్యలో సోషల్ మీడియా ఇవన్నిటి వల్ల మనకు ప్రమోషన్స్ చేయించుకొని చేసేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది, అది అలవాటు అయిపోతుంది. అయితే గుడి మూస్తారు. ఆల్మోస్ట్ 11:25 అయింది.
ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 3.6 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూడాలి, కిస్మత్ ఉందనుకో పూజ అయిపోతుంది, ఇక లేదనుకో ఏం చెప్పలేము. ఇది మన ఏమంటారు దరిద్రం, మనము డిసిప్లిన్ లేకపోవడం అంటారు. ఎందుకంటే పొద్దున్నే లేచి యాక్చువల్లీ నేను 7కి అనుకున్నా, నైట్ దావత్ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది రిసెప్షన్ ఉండేది, ఆడికి పోయేసి వచ్చేసి పండుకునే వరకే 1 అయింది. ఇక లేచే వరకు 8:30, 9 అయింది. మళ్ళీ పోయి వాషింగ్ చేయించి స్టార్ట్ అయ్యే వరకు ఈ టైం అయింది. ఇక మళ్ళీ మధ్యలో మావాడు కూడా వస్తున్నాడు, వాడు హ్యాండ్ ఇచ్చిండు. సో అట్లా నీట్గా అన్నీ అట్లా అయిపోయినాయి. సో కిస్మత్ చూద్దాం, ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో మనం టైంకి బయలుదేరలే కాబట్టి మనం కామన్ ఇది అవుతుంది. కానీ 12కి బంద్ అవుతుంది అని అయితే నాకు దారిలో తెలిసింది. మా ఊరికి 12 o'clockకి బంద్ అయిపోతే గుడిలు అన్నీ అని. సో మోస్ట్లీ 12 o'clock అయితే బంద్ అయిపోతాయి అన్నీ. ఎందుకంటే మనం ఎప్పుడు పొద్దున్నే పోతాం కాబట్టి మనకి గుడి ఎంతసేపు ఓపెన్ ఉంటుంది ఏందనేది అయితే నాకు కూడా అంత ఐడియా లేకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి స్టార్ట్ అయిపోతుండే. ఇటు సైడ్ చాలాసార్లు వచ్చినా కానీ నాకు హనుమాన్ టెంపుల్ ఏడుంటుంది ఇంతవరకు తెలియదు. సో వచ్చేసినాం హనుమాన్ టెంపుల్ అనమాట. ఫస్ట్ టైం వస్తున్నాం మనం. ఇది కూడా కొంచెం ఈరోజు సాటర్డే కదా, ఉండొచ్చు నాకు తెలిసి, కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు. జై శ్రీరామ్. కిస్మత్ చూసిరా, ఈరోజు సాటర్డే మర్చిపోయినా, ఉంటుంది నాకు తెలిసి. అది కిస్మత్ అంటారు అనమాట. ఇవ్వాలి ఇప్పుడే పూజకి తీసుకెళ్ళాలి బ్రో. ఓకే, ఈరోజు కిస్మత్ ఏం తెలుసా కన్నా, మనం సాటర్డే వచ్చినాం కదా అందుకే ఓపెన్ ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే 12కి క్లోజ్ అయిపోతుంది. ఆడ ఉంది కదా నీకు క్లియర్గా 12 o'clockకి క్లోజ్ అని చెప్పి. సాటర్డే పూజ రైటే, పూజకే అన్నయ్య వెళ్ళేది మనం రైట్. ఆ షెడ్ కింద పెట్టి పూజ చేపిస్తారేమో కన్నా, పూజ టికెట్లు తీసుకోవాలా. హనుమాన్ మందిర్ అనమాట. ఈడ పూజలు అయితే మనం లోపలికి పోయి టికెట్ తీసుకోవాలి. 150 రూపీస్ టికెట్ ఉంటుంది. ఈడ పూజ చేపించేసుకొని లోపల దర్శనం చేసుకోవాలా. ₹350 ఇవంతా ప్యాకేజ్ ఉంటుంది అనమాట. పూలమాల ఇవి, ఇంకా నిమ్మకాయలు, స్వీట్స్, కొబ్బరికాయ అన్నీ ఇచ్చేస్తారు. ₹350 ఉంటుంది. ఇక్కడ రెడీ అయిపోతుంది. ఒక మంచి పేరు పెట్టాలి పూజ అయిపోయిందని. ఆల్మోస్ట్ 12 దాటింది, అయినా కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి పూజకి. ఫుల్ రష్ ఉందన్నమాట. మనది వచ్చే వరకు చాలా టైం పట్టేటట్టుంది. అన్ని కొత్త బండ్లు, ఒకరు బొట్లు పెడుతురు, ఒకరు వచ్చి పూజలు చేస్తుర్రు. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. जय प्रेम प्रतिते विनय करे सन्मान, तिहि के कारज सकल शुभ सिद्ध करे हनुमान। जय हनुमंत संत हितकारी, सुन ली जय प्रभु अर्ज हमारी। जन के काज विलंब न कीजय, आतुर दौर महा सुख दीजय। जैसे कूज सिंधु के पारा, सुरसा बदन पैठ विस्तारा। आगे जाए लंकिनी रोका, मारे बुलात गई सुरलोका। जाय विभीषण को सुख देना, सीता निरखे परम पद लीना। भाग उजारे सिंधु महाबोरा, दिया तुर जम तर तोरा। अक्ष कुमार मारी संहारा, लूम लपेट लंक को जारा। राह समान लंक जरि गई, जय जय धुनि सुरपुर नभ भई। अब विलंब के कारण स्वामी, कृपा करो अंतर्यामी। जय जय लक्ष्मण प्राण के दाता, आतुर है दुख करऊ निपाता। जय हनुमान जयति बल सागर, सुर समूह समरथ भटनागर। हनु 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 हनुमंत हठीरे, बैर ही मारु वज्र की कीले।
कपिसहो ओम 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 हनुमरियुर सीसा जय अंजनी कुमार बलवंता शंकर सुवन वीर हनुमंता वदन कराल काल कुल धालक राम सहाय सदा प्रतिपालक भूत प्रेत पिशाच निशाचर अग्नि बेताल काल मारी मर इन्हें मार तो शपथ राम की राखो नाथ मर जाद नाम की सत्य हो हरि शपथ पाई के राम दूत धरु मारु धाई के जय 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 हनुमंत अगाधा दुख पावत जन की अपराधा पूजा जप तप नेम आचारा नहीं जानत कछु दास तुम्हारा वन उपवन मग गिरि ग्रह माही तुम रे बल हो डर पत नाही जन कसुता हरिदास कहावो ताकि शपथ विलंब न लावो जय 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 धुनि होत आकाशा सुमिरत होए दुसह दुख नासा चरण पकड़ कर जोरी मनावो यही अवसर अब के गौरावो उठ उठ चलो तो ही राम दुहाई आय परो कर जोरी मनाई ओम चम 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 चपल चलंता ओम हनु 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 हनुमंता हनु हनु आक कपि चंचल ओम सम सम सहमि पराने. సో ఫైనల్లీ మన పూజ అయితే అయిపోయింది. సో మనకి బండి ఎవరు కనిపించారో తెలుసా? తెలియదు కదా. మన ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అయితే నా ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ కన్నా ఈవిడే. థ్యాంక్ యూ కన్నా. సో అట్లా అనమాట. ఫైనల్లీ మనం కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్కి వచ్చేసి మన వెహికల్ పూజ చేసేసుకున్నాం. పూజ చేసేసుకొని ఇప్పుడైతే బయలుదేరాలి ఇంటికి. అసలుకి 12 o'clockకి ఆన్లైన్లో 12 o'clockకి క్లోజ్ అవుతుంది అనుకున్నాం, కానీ కిస్మత్లో దేవుని దయ వల్ల ఓపెన్ ఉండే. ఈసారి నెక్స్ట్ డైరెక్ట్గా ఇల్లే ప్లాన్ చేయాలి మనము. సో అట్లా అనమాట. దేవుని దయ వల్ల ఈసారి 4-wheeler తోటి ఇల్లు కట్టుకొని రావాలి మనం వీడికి కర్మాన్ ఘట్కి. చాలా పవర్ఫుల్ అని అయితే తిన్నా నేను. సో అందుకే ఇంత దూరం వచ్చిన. ఎట్లుంది కదా బండి చూడగానే ఏమనిపించింది నీకు? నిజం చెప్పు. ఇంత పెద్ద బండి ఇంక కాళ్ళే అందం అనిపించింది కదా. అట్లా అనమాట. సో మనమైతే స్టార్ట్ అయ్యి డ్రైవింగ్లో మాట్లాడుకుందాం. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. దేవుని దయ వల్ల చెప్పిన కిస్మత్ కరెక్ట్ ఉందనుకో, మనం ఏమనుకున్నా అయిపోతాయి. కానీ అన్ని టైంలలో మనకు అనుకున్నది అవుతుందని మాత్రం అనుకోవద్దు. సో మేము లేట్గా స్టార్ట్ అయినాం, అయినా కూడా ఆల్మోస్ట్ 12 అయిపోయింది. కిస్మత్లో ఇక మనకు పూజ టికెట్లు దొరికినాయి, పూజ అయిపోయింది. అంతా ఏమంటారు మంచిగా అయిపోయింది పూజ, దర్శనం అంతా 2 సార్లు దర్శనం చేసుకున్నాం ఇంకా. సో అట్లా అనమాట. ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ప్లాన్ చేసుకొని పొద్దున్నే రావాలి. ఇంకా రష్ కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి 2 సార్లు దర్శనం అయింది. ఆల్మోస్ట్ మేము వచ్చే వరకు అందరు వెళ్ళిపోతున్నారు. సో అందరూ మార్నింగే వస్తారు కదా. సో ఈ బైక్ చెప్పినా మీకు, నా వైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. గిఫ్ట్నే బైక్ కొనుక్కో లాంగ్ రైడ్స్ పోయేటప్పుడు నీకు ఒక పర్మనెంట్ బైక్ కొనుక్కో అని చెప్పేసి ఆమె నన్ను ఉండే. సో సరే అని చూసుకుంటూ ఇక మన బడ్జెట్లో బైక్ రాగానే చూపించిన, ఖుషి అయిపోయింది. తనకు కూడా నచ్చింది, నాకు నచ్చిందంటే ఇక ఆమె కూడా నచ్చినట్టే. సో అట్లా అనమాట. మనకైతే లాంగ్ రైడ్స్కి పర్మనెంట్గా ఒక వెహికల్ అయితే స్పాన్సర్ చేసింది నా వైఫ్. థ్యాంక్ యూ లవ్. సో ఈ బైక్ మీద మనం మొత్తం లాంగే కొట్టాలన్నమాట. ఫస్ట్ తిరుపతి పోవాలి. తిరుపతి ఎప్పుడు పోతాం అనేది నీకు అప్డేట్ ఇచ్చేస్తా. తిరుపతి త్వరలో వెళ్ళిపోతాం తిరుపతి. దాని తర్వాత లదాఖ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇద్దరం, నేను నా వైఫ్ ఇద్దరం పోతాం అనమాట. సో లదాఖ్ ఎప్పుడు పోతాం ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మోస్ట్లీ ఇయర్లో అయితే ప్లాన్ చేస్తున్నా. కొంచెం మనం సేల్స్ కాబట్టి కొంచెం దానికి అన్నిటికీ సేల్స్కి అన్నిటికీ అడ్జస్టబుల్ ఏమంటారు కరెక్ట్ టైం చూసుకొని, ఎక్కువ సేల్ లేని టైంలో కొంచెం ఆ టైం ఆ మంత్స్ అవన్నీ చూసుకొని ప్లాన్ చేస్తాను అనమాట. అకార్డింగ్ టు మై ఎప్పుడు ఫ్రీ ఉంటాం అప్పుడు చూసుకొని మంచిగా ప్లాన్ చేస్తాం. ఈ ఇయర్లోనైతే లదాఖ్ పోవడం మాత్రం కంపల్సరీ. సో కర్మాన్ ఘట్ టెంపుల్కి రావడానికి రీజన్ ఏమంటే, నేను నాగోల్ ట్రాన్స్ఫర్ అయిపోయాక చాలాసార్లు కర్మాన్ ఘట్ టెంపుల్కి రావాలి దర్శనం చేసుకుని వద్దాం అనుకున్నా. సో అట్లా ఎప్పుడు చూసినా పొద్దున్న లేకపోవడం, లేట్ కావడం, ఏదో ఒక పని పడడం ఇట్లా అవుతుండే. ఇక షోరూమ్కి వచ్చి ఈడికి రావాలనే వరకు ఇక కస్టమర్లు రావడం ఇట్లా అయిపోతుండే అనమాట. సో దానివల్ల మనం చాలాసార్లు ప్లాన్ డ్రాప్ అయ్యిండే. సో ఈసారి ఇక దేవుడు నేను డైరెక్ట్ వేరేలో బండి ఉందేమో నీ దగ్గర, అందుకే వస్తాడు డైరెక్ట్ నీకు ఒక మంచి బైక్ ఇస్తా, తీసుకొని వచ్చి నా దగ్గరికి పూజకు వచ్చేసి అన్నాడు. అదే అనుకుంటాడేమో దేవుడు. మనకైతే
దేవుడి దయవల్ల మనకి మంచి బైక్ దొరికింది. ఇక మనం మంచి బైక్ని పూజ చేయించుకొని అయితే మనం కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. ఖుషి అయిపోయింది. ఆమె కూడా చూడలే అనమాట ఇంతవరకు కర్మాన్ ఘట్ టెంపుల్లో. సో అందుకే ఆమెను కూడా తీసుకొని వచ్చేసిన. చూసింది ఆమె ఖుషి, నేను ఖుషి. దేవుడు అక్షింతలు ఇస్తుండు మన మీద అట్లా. సో చూసిరు కదా, ఈ బైక్ నేను ఎంతకు తీసుకున్నా అనేది ఇంతవరకు చెప్పలేదు. యాక్చువల్లీ ఈ బైక్ వచ్చేసి మనకి 1,50,000కి వచ్చిందనమాట. 1,50,000కి నేను కొన్న ఈ బైక్. సో మన కస్టమరే నాకు చాలా క్లోజ్ అనమాట, బ్రో. సో ఆయన ఇచ్చిండు. బయట 2 lakhs కూడా ఆఫర్ వచ్చిండే, బట్ ఆయన ఇట్లా చూసుకుంటూ వెహికల్ని ఆయన లెక్కనే ఆయన వెహికల్ కూడా చూసుకోవాలని చెప్పేసి మన దగ్గర ఈ నా బడ్జెట్ అయితే ఇంత బ్రో అని చెప్పేసి చెప్తే, సరే అన్న నీకంటే ఎక్కువ నా తీసేసుకో అన్నాడు. ఆల్మోస్ట్ చెప్పినా మీకు లాస్ట్ వీడియోలో 1 lakh యాక్సరీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో మీకు దీని కింద లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేయండి. మీకు ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. యాక్సరీస్ మోడిఫికేషన్స్ ఏమేమి చేయించిండో ఇంకా కొన్ని నేను చెప్పలేదు. బాగానే ఉన్నాయి. 1 lakh అబోనే మోడిఫికేషన్స్కి అయినాయి. సో చాలా మంచి మోడిఫికేషన్స్ అనమాట. చెప్పిన మెయిన్ స్క్రీను కెమెరాస్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక కెమెరాస్ చూపిస్తే చూడండి మీకు. ఇది పట్టుకొని ఆన్ చేసిన ఇక్కడ కెమెరా, ఇగో ఫ్రంట్ బ్యాక్ మన వెనకాల ఎవరు వస్తారో కూడా చూపిస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు యూజ్ అవుతుంది ఇది కూడా. సో ఇట్లాంటి మంచి మోడిఫికేషన్ చేసుకుంటూ మనకైతే 1,50,000కి బండి ఇచ్చేసిండు అనమాట. అందరూ నవీన జాక్పాట్ కొట్టేసి అని అనుకుంటారు. కాకపోతే ఆ బ్రో ఇవ్వడం గ్రేట్. వాళ్ళ డాడీ అంకుల్ కూడా వచ్చిండు. ఆ బ్రో వాళ్ళ డాడీ కూడా వచ్చేసి తీసుకురా అన్న, ఏం కాదు మంచిగా చూసుకో, కొత్తగా పెళ్ళింది అంటున్నావు కదా అని చెప్పేసి ఇచ్చిండు అనమాట. సో వన్స్ అగైన్ బ్రో, ఈ వీడియో నువ్వు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. నా బడ్జెట్లో ఉన్న బడ్జెట్లో నువ్వు నాకు వెహికల్ ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట. సో వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఎవరైతే కర్మాన్ ఘట్ టెంపుల్ దగ్గర ఉంటారో, కర్మాన్ ఘట్లో ఉంటారో, మన వీడియో వస్తే జై శ్రీరామ్ అని అయితే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. జై శ్రీరామ్.